వచ్చేసాడు మీ ఊరి పులి, గల్లీలో పిల్లి, మా వంటల పిచ్చోడు వచ్చేసాడు. ముందుగా ఈ పచ్చగడ్డి, అదేనండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పాలి. పాపం ఆ మిక్సీకెంత కష్టమో ఏంటో. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, నల్ల ఉప్పు వేసి ఆ పచ్చటి నీళ్ళలో నిమ్మకాయ పిండుతుంటే ఉంటుంది నా సామిరంగా. చూస్తుంటేనే నోట్లో కృష్ణా గోదావరి కలిసినట్టు నీళ్లు ఊరుతున్నాయి కదూ. కంట్రోల్ బాబాయ్, కంట్రోల్. ఇక మన మెయిన్ హీరో ఉడకబెట్టిన బఠానీలు. వీటిని గరిటెతో అలా అలా స్మాష్ చేస్తుంటే అదిగోండి మనోడు మసాలాల జాతర మొదలుపెట్టాడు. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అబ్బో ఒకటి కాదు రెండు కాదు డబ్బాలో ఉన్నవన్నీ వేసేస్తున్నాడు. ఇది తింటే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో అన్న భయం అస్సలు లేదన్నమాట మనోడికి. ఇప్పుడు అసలైన సౌండ్, బుస్సుమంటూ నూనెలో పూరీలు. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో? అచ్చం పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడగానే అబ్బాయి మొహం ఉబ్బినట్టు భలేగా ఉబ్బుతున్నాయి కదా. ఇన్ని పూరీలు ఒక్కడివే తినేస్తావా నాయనా? ఇక అసలైన సీన్ ఇక్కడే ఉంది. పూరీని టక్కున పగలగొట్టి ఆ సౌండ్ వింటే గుండె జారి గల్లంతైందే. లోపల వేడివేడి మసాలా దట్టించి ఆ పచ్చటి పానీలో ముంచుతుంటే అబ్బా, ఆ నీళ్లు కారిపోతుంటే మనోడు పడుతున్న టెన్షన్ చూడాలి. అచ్చం ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ పక్కకు రాగానే స్టూడెంట్ పడే టెన్షన్లా ఉంది. పైన కొంచెం పెరుగు, కాస్త తీపి చట్నీ. ఇది కదా అసలైన గ్రాఫిక్స్ అంటే. ఫినాలే మరియు సబ్స్క్రైబ్ రచ్చా. నోట్లో పెట్టుకున్నాక మనోడ్ ఎక్స్ప్రెషన్ చూడండి. కళ్ళలో నుంచి నీళ్లు, చెవుల్లో నుంచి పొగల్లో నుంచి పొగలు. రేపు పొద్దున్న బాత్రూంలో భజన వాయించాల్సిందే. అయినా సరే వంటకాల అడ్డా అంటే ఆ మాత్రం పవర్ ఉండాలి కదా. ఈ వీడియో చూసి మీ నోట్లో కూడా కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తుంటే వెంటనే ఆ లైక్ బటన్ని పగలగొట్టండి. సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి. లేదంటే మీ పానీపూరిలో నీళ్లకు బదులు వేడి నీళ్ళొస్తాయి జాగ్రత్త. వచ్చే వారం ఇంకో వింత వంటకంతో మీ ముందు ఉంటాం. అప్పటిదాకా సెలవు. మీ వంటల పిచ్చోడు సైనింగ్ ఆఫ్.